అసలు ఈ వైట్ గోల్డ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే కాంటెస్ట్ దేనికి? దీని త్రూ హౌస్లోకి ఎంతమందిని తీసుకుంటారు? హౌస్లోకి తీసుకుంటారా, అగ్ని పరీక్ష వరకు తీసుకుని ఇడిచిపెడతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి అప్లై చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఆల్రెడీ అప్లికేషన్స్ క్లోజ్ అయిపోయినాయి అన్న తర్వాత కూడా నిన్న వెబ్సైట్ ఇంకా రన్ అయితేనే ఉంది. మరి ఇంకా రన్ అవుతుందా? అప్లై చేసుకోవచ్చా? దాని త్రూ చేయన్నా, దీని త్రూ చేయన్నా, అసలు ఎట్లా అప్లై చేసుకోవాలి? నేను ఆల్రెడీ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఆడిషన్ వీడియో పంపించినన్నా, మరి మళ్ళీ దీనికి పంపితే డూప్లికేట్ అప్లికేషన్ అంటారా, లేదంటే దీనికి పంపితే వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా, అట్లా కాకపోయినా ఇట్లా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందా అని చాలా రకాల మీకు డౌట్స్ ఉన్నాయి కదా. మీ అనుమానాలని నివృత్తి చేయడమే నా వృత్తి కాబట్టి చలో ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు సిరిపురం శ్రీనివాస్, సీను 65 అని పిలుస్తారు. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్రెడీ సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకో. పాతోళ్ళు లైక్ కొట్టుర్రి, కొత్తోళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. మనదంతా ఫ్రెండ్లీ ఉంటుంది, మనదంతా ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఛానల్. మంచిగా మీకు ఏం డౌట్స్ ఉన్నా కింద పెట్టుర్రి, అవన్నీ చూసి ఒకవేళ రిప్లై ఇవ్వకపోయినా కానీ తర్వాత వీడియో చేసినా పెడతా. ఓకే, ఎవరెవరైతే నేను అప్లై చేసిన వీడియో ఎంబీఏ ఎక్కువ ఉండడం వలనో లేదంటే ఇంకేమైందో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన నా వీడియో పోలేదు అనేటోళ్ళందరికీ ఒక శుభవార్త. ఫస్ట్ వైట్ గోల్డ్ అంటే ఏందో చూద్దాం. వైట్ గోల్డ్ అనేది ఒక కంపెనీ అబ్బా. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే బంగారాన్ని కొంటది. కుదబెట్టుకున్నాడు కాదు, పాత బంగారం ఏమైనా ఉంటే మీకు అవసరాలు ఉంటే కనుక వాళ్ళకి అమ్ముకోవచ్చు అన్నట్టు. మనప్పురం ముత్తూట్లాగా ఇది కూడా ఒకటి. కాకపోతే ఏంటంటే అక్కడ తాకట్టు పెడతాం కదా, ఇక్కడ డైరెక్ట్ కొంటారు అన్నట్టు. వాళ్ళు పాత బంగారాన్ని కొంటారు, వైట్లో కొనేసి పైసలు ఇస్తారు అన్నట్టు. ఓకే, వైట్ మనీ వస్తుంది అన్నట్టు మీకు. ఈ కంపెనీ ఈసారి బిగ్ బాస్ సీజన్ 10కి స్పాన్సర్ చేస్తుంది. అఫ్కోర్స్ క్రికెట్ మ్యాచెస్కి, అదే ఐపీఎల్కి కూడా స్పాన్సర్ చేసినట్టుంది కదా. సో ఈసారి మన బిగ్ బాస్ సీజన్ 10కి ఇది స్పాన్సర్ చేస్తుంది. సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఆల్రెడీ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఆడిషన్స్ పంపినోళ్ళు కాకుండా ఇంకెవరైనా పంపనోళ్ళు ఉంటే మాకు పంపుర్రి, మేము మీకు ఆఫర్ ఇస్తున్నాం, ఆపర్చునిటీ ఇస్తున్నాం అని చెప్తున్నది. కానీ ఇక్కడ చాలామంది మేధావులు తెలుగులో ఏం చేస్తారంటే అది వేరే వెబ్సైటు, ఇది వేరే వెబ్సైటు, మరి అందులో ఆల్రెడీ అప్లై చేసినా అని వీళ్ళకేం తెలుసు, మనం ఇందులో అప్లై చేసుకుంటే తప్పేమైనా ఉందా అని అనుకుంటారు. సో తప్పేం లేదు, మీరు ఆల్రెడీ అక్కడ అప్లై చేసినా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్లై చేసుకునే విధానం డిఫరెంట్గా ఉంది. 3 స్టెప్పులు ఉన్నాయి. ఆ స్టెప్స్ ఏంది, వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారంగా నేను ఇన్ఫర్మేషన్ చెప్తా. అయితే ఇక్కడ ఏంటంటే ఆడిషన్ వీడియో రికార్డ్ చేసి వీళ్ళకి పంపొద్దు వెబ్సైట్లో. వీళ్ళు ఏమంటున్నారంటే దే వాంట్, యాక్చువల్లీ ఇది కార్పొరేట్ కంపెనీ కదా, వాళ్ళ కంపెనీని ప్రమోట్ చేసుకునే, అంటే స్పాన్సర్షిప్ ఇస్తున్నప్పుడు వాళ్ళ కంపెనీ ప్రమోషన్ వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్. అయితే బిగ్ బాస్ వాళ్ళతో వీళ్ళు మాట్లాడుకున్న డీల్ ఏంటంటే అగ్ని పరీక్ష షోకి మీరు కొంతమందిని ఫైనల్ చేయర్రి, మేము మా వైట్ గోల్డ్ కంపెనీ తరపు నుంచి మేము కొంతమందిని ఫైనల్ చేస్తాం, మేము సపరేట్ కాంటెస్ట్ పెట్టి మేము ఫైనల్ చేస్తామని చెప్పి మాట్లాడుకున్నారు. అందులో భాగంగా అగ్ని పరీక్షకి పోవడానికి మీరు పంపించిన ఆడిషన్ వీడియోలో కాకుండా వీళ్ళ తరపున వచ్చే కొంతమంది కంటెస్టెంట్లు కూడా ఉంటారు. అంటే 200 మందిని ఫైనల్ చేయాలంటే మరి వాళ్ళు ఒక 150 మందిని ఫైనల్ చేసి వీళ్ళు ఒక 50 మందిని ఫైనల్ చేస్తారా? లేదు, వాళ్ళు మొత్తం ఫైనల్ చేసిన తర్వాత 15 మంది లాస్ట్లో ఉన్న టైంలో 10 మంది వాళ్ళు అండ్ 5 వీళ్ళ తరపున వస్తారా అనేది ఇంకా వాళ్ళు ఫిక్స్ చేయలేదు. ఎందుకంటే ఇది కొత్త కాంటెస్ట్ కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం అనుమానాలు ఇంకా రకరకాలు ఉంటాయి కదా. పోయిన సంవత్సరం అగ్ని పరీక్ష అప్పుడు ఎన్ని కింద మీద అంటే డక్కా ముక్కిలు తినుకుంటా షోని కంప్లీట్ చేసారు. ఈసారి అట్లా ఉంటుందా, దడదడలాడిస్తారు. సో కొత్తది కాబట్టి ఆ కాంటెస్ట్ వాళ్ళకు కూడా కొంచెం కొత్తగా ఉంటుంది. బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ చేస్తుంది. బనిజయ్ టీము, మన ఎండమాల్ షైన్ ఇండియా, స్టార్మా, జియో హాట్స్టార్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు ముందుకు తీసుకొని పోతారు, స్పాన్సర్ని ఉత్తగా ఇడిచిపెట్టరు కదా. అదే స్పాన్సర్ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఒక వీడియో తీయండి, ఆ వీడియో ముందు నేను వైట్ గోల్డ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష కాంటెస్ట్ కోసం అప్లై చేస్తున్నా అని చెప్పి ఒక వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోలో మీ గురించి ఏమేమి చెప్పాలో కూడా మెన్షన్ చేశారు. చాలా క్లారిటీగా ఇచ్చారు అబ్బా వీళ్ళు. సో అవన్నీ మెన్షన్ చేశారు. వాటి ప్రకారంగా నువ్వు వీడియో రికార్డ్ చేసి వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్కి పంపాలి. సో వాళ్ళ రూల్స్, వాళ్ళు ఏమేమి పెట్టమన్నారు ఆ వీడియోలో అన్నీ కూడా చెప్పేస్తారు. స్టెప్ 1 వాళ్ళు ఏమంటారంటే అప్లై చేసే విధానంలో దీని త్రూ ఎంతమందిని తీసుకుంటారు అండ్ బిగ్ బాస్ ఆడిషన్ ఆల్రెడీ పంపించిన వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలన్నా లేదు అదే వీడియోని ఏమైనా మార్చాలన్నా అనేది అంతా లాస్ట్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ వీళ్ళు ఏమంటారంటే ఆడిషన్ వీడియో తయారు చేయడం ఎట్లా అనేది పెట్టారు. మీరెవరు, మీ టాలెంట్ ఏంటి, మీ పర్సనాలిటీ ఎలాంటిది, అసలు మీరు బిగ్ బాస్ అగ్ని పరీక్షలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనే విషయాల్ని చెప్తూ తెలుగులో ఒక మంచి ఆడిషన్ వీడియో చేయండి అంటారు. అర్థమైంది కదా. అక్కడ మనకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అప్పుడు ఇంత డీటెయిల్గా మెన్షన్ చేయాలి ఏం పెట్టాలి అనేది. వీళ్ళు చాలా క్లారిటీగా మీరు ఎవరో చెప్పు ఫస్ట్, ఆ తర్వాత మీ టాలెంట్ ఏంటిదో చెప్పు, మీ పర్సనాలిటీ ఎటువంటిదో చెప్పు, 4వది అగ్ని పరీక్షలోకి ఎందుకు పోదాం అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ క్లారిటీ చేస్తున్నా, ఇది అగ్ని పరీక్షలోకి మిమ్మల్ని పంపిస్తుంది.
ఏది వైట్ గోల్డ్ అనే కంపెనీ ఈ కాంటెస్ట్ ద్వారా అగ్ని పరీక్షలోకి మిమ్మల్ని పంపిస్తుంది. అంతేకాని మిమ్మల్ని బిగ్ బాస్లోకి పంపించదు. కానీ వైట్ గోల్డ్ తరపున కనీసం ఒక కంటెస్టెంట్నైనా 1 నుంచి 3 కంటెస్టెంట్లనైనా హౌస్లోకి పంపిస్తారు. ఎందుకంటే దిస్ ఈజ్ ద స్పాన్సర్ బై. స్పాన్సర్ చెప్పినట్టు వినాల్సిందే. పెట్టుబడి పెట్టేటోడు ఇప్పుడు జీతం ఇచ్చేటోడి దగ్గర ఎకసకాలు చేస్తే జీవితాలు తలకిందులు అయితే అన్నట్టుగా ఒక సినిమా డైలాగ్ లెక్క ఇక్కడ వీళ్ళే డబ్బులు స్పాన్సర్ చేస్తున్నప్పుడు వీళ్ళకు ప్రివిలేజ్ ఉంటుంది, వీళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి వీళ్ళ కంపెనీ తరపు నుంచి ఖచ్చితంగా కంటెస్టెంట్లు ఉంటారు. 1 ఉంటారా 3 ఉంటారా తెలియదు. సో ఈసారి హౌస్లోకి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా వాళ్ళు తీసుకుందాం అనుకొని మెన్షన్ చేసిన నెంబర్ వచ్చి 5. పోయిన సంవత్సరం మెన్షన్ చేసిన నెంబరు 3. 3 తీసుకుంటామని చెప్పినప్పుడు 7 తీసుకున్నారు. ఇప్పుడు 5 తీసుకుంటామని వాళ్ళే మెన్షన్ చేసినప్పుడు ఎంతమందిని తీసుకుంటారు లెక్కేసుకోండి. తక్కువలో తక్కువ 10 మందిని తీసుకుంటారు. ఆ 10 మంది నేను చెప్పినా కదా, ఫస్ట్లోనే చెప్పిన 10 మంది కామన్ మెన్స్, 10 మంది సెలబ్రిటీస్ ఉండే ఛాన్స్ ఉంది. సో 10 మంది కామన్ మెన్స్లో 7 బిగ్ బాస్ అగ్ని పరీక్ష త్రూ వస్తే అందులో కూడా అంటే ఒక 3 వరకు వైట్ గోల్డ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష త్రూ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మనసులో పెట్టుకొని ఇది ఇంపార్టెంటే ఇట్లా అప్లై చేసుకుంటే బాగానే ఉంటుంది. సో ఈ విషయాలన్నిటితోటి ఒక వీడియో చేయండి. ఒక ముఖ్యమైన టిప్ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. ఏంటంటే ఏ వీడియోని కన్సిడర్ చేస్తారో కూడా వాళ్ళు చెప్పారు. మేము మీ వీడియోని ఇంకాస్త స్పెషల్గా అనిపించి మీకు ఎక్కువ ఛాన్సెస్ రావాలంటే మీరు స్టార్టింగ్లో తప్పకుండా ఈ కింద లైన్ చెప్పండి. ఇదొక కంపెనీ, ఆ కంపెనీ ప్రమోషనే వాళ్ళకి మెయిన్ మోటో ఉంటుంది. సో అందులో భాగంగా వీళ్ళు ఏమంటారు అంటే దిస్ ఈజ్ మై ఆడిషన్ ఫర్ ద వైట్ గోల్డ్ కాంటెస్ట్ టు గెట్ ఏ ఛాన్స్ టు ఎంటర్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని మెన్షన్ చేయాలి. అర్థమైందా? దిస్ ఈజ్ మై ఆడిషన్ ఫర్ ద వైట్ గోల్డ్ కాంటెస్ట్ టు గెట్ ఏ ఛాన్స్ టు ఎంటర్ ఇన్ టు ద బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని ఇంత పొడుగు లైన్ చెప్పాలి. ఇది మెన్షన్ చేస్తే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఖచ్చితంగా ఎక్కడ పెట్టాలి ఈ వీడియోని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టాలి. అంటే వీళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లకి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేసుకునే బదులు వైట్ గోల్డ్ అనే కంపెనీని చాలా సునాయాసంగా బిగ్ బాస్ అగ్ని పరీక్షకు అప్లై చేసుకునే వాళ్ళతో ప్రమోట్ చేయించేసుకుంటారు. చాలా తెలివి, బేసిక్గా మంచి తెలివితేటలు. సో మంచిదే. స్వామి కార్యం సకార్యం 2 అయితే అని వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు మీకు కావాల్సింది బిగ్ బాస్ ఛాన్సు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ కంపెనీ ప్రమోషను, 2 అయిపోతున్నాయి. అందుకే దీని త్రూ చేసారు. సోషల్ మీడియాలో మీరు అప్లోడ్ చేయాలి. స్టెప్ 2, మీరు చేసిన ఆడిషన్ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్లో, అది కూడా పబ్లిక్లో ఉండాలి అని మెన్షన్ చేస్తారు. చెప్తున్నా ఎందుకంటే ఈ వీడియోని వాళ్ళు చూస్తారు. సోషల్ మీడియాలో పబ్లిక్లో పెట్టిన అకౌంట్లో పోస్ట్ చేయండి. పోస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా @whitegold.telugu అనే అకౌంట్ను ట్యాగ్ చేయండి. ఇది మర్చిపోవద్దు. కింద ఖచ్చితంగా ట్యాగ్ చేయాలి. ట్యాగ్ ఆప్షన్ కింద ఉంటుంది, తెలుసు కదా మీకు. ఎట్లా ఇన్స్టాగ్రామ్ అందరూ వాడుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో రీల్ అప్లోడ్ చేసిన తర్వాత కింద ట్యాగ్లో @whitegold.telugu WHITEGOLD.TELUGU తెలుగు ఇది పెట్టేసినాం అనుకో, ట్యాగ్ చేసి. అండ్ ఇంకోటి ఫాలో అవ్వాలంట వాళ్ళని, ఇది కూడా గుర్తుంచుకోరు. వాళ్ళని ఫాలో చేయాలి. వాళ్ళని ఫాలో చేసి అన్ఫాలో చేసి వాళ్ళ లింక్ తీసుకెళ్ళి కాపీ చేసి పేస్ట్ చేసి మళ్ళీ ఫాలో చేసి ఆ టైంలో వీళ్ళని ఫాలో చేయాలి ఖచ్చితంగా. మీరు కన్ఫ్యూజ్ కాకూరి, నేను కన్ఫ్యూజ్ చేసినంత మాత్రాన జస్ట్ అది మెన్షన్ చేసి @whitegold.telugu అని చెప్పి మెన్షన్ చేసి ఆ అకౌంట్ని ఫాలో చేయాలి. చేస్తే ఏంటంటే వాళ్ళకి మీ ప్రొఫైల్ కనబడుతుంది అండ్ మీరు ట్యాగ్ చేసినందుకు మీ వీడియోని వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఓకే. అండ్ ఇక్కడ ప్రైవేట్ అకౌంట్ అయితే కనుక మీ వీడియో వాళ్ళకు కనిపించదు అనేది మెన్షన్ చేశారు. స్టెప్ 3, ఫామ్ ఫిల్ చేయడం. మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియో లింక్ని కాపీ చేసుకోండి. అక్కడ మన ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోని కాపీ చేసుకోవాలి. లింక్ కాపీ చేసుకొని ఆ లింక్ని తీసుకొచ్చి ఇక్కడ ఫామ్ ఫిల్ చేసి, ఫామ్లో ఏమేమి అడుగుతున్నారంటే శ్రీముఖి ఫోటో ఉంది మీకు. ఇట్లా సైట్ ఏంటంటే whitegold.money/ap-telugu.com అని కొట్టాలి. whitegold.money/ap
ఏపీ తెలుగు. నేను కింద మన డిస్క్రిప్షన్లో కానీ మన కామెంట్లో ఫస్ట్ లింక్లో కానీ పెడతా. సో దీన్ని క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్లోకి పోతే మన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఇక్కడ అప్లై నవ్ అని ఉంటుంది. గెట్ ఏ ఛాన్స్ టు ఎంటర్ అగ్ని పరీక్ష అని ఉంది. అక్కడ అప్లై నవ్ అని కొట్టగానే ఫస్ట్ మీ ఫుల్ నేమ్ ఫిల్ చేయాలి. ఓకే, మీ ఫుల్ నేమ్ ఫిల్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయాలి. తర్వాత ఈమెయిల్ ఐడి ఫిల్ చేయాలి. యాక్చువల్లీ మనకి దీనిలో కూడా డేట్ ఆఫ్ బర్త్ పెడితే బాగుంటుంది. అగ్ని పరీక్ష అప్లికేషన్లో డేట్ ఆఫ్ బర్త్ పెట్టలేదు. దాంతో ఏంటంటే 18 ఇయర్స్ కంటే చిన్నోళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. వీళ్ళు అప్లై చేస్తారు, ఆ తర్వాత 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు మళ్ళీ ఆడిదాకా వేయిన తర్వాత గెట్ అవుట్ అని చెప్పి ఆధార్ కార్డు చూసి బయటకు పంపిస్తారు. ఎందుకు వచ్చిన బాధ. తర్వాత ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి. తర్వాత ఫోన్ నెంబర్ మెన్షన్ చేయాలి. తర్వాత జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ మెన్షన్ చేయాలి. అండ్ ఏజ్ మెన్షన్ చేయాలి. సిటీ మెన్షన్ చేయాలి. పిన్ కోడ్ కూడా మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఆడిషన్ వీడియో లింక్, అర్థమైందా, ఆడిషన్ వీడియో లింక్ పెట్టాలి. అక్కడ ఆల్రెడీ కాపీ చేసిరుగా అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అవును, చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఆల్రెడీ అగ్ని పరీక్షకి అప్లై చేసిన వాళ్ళ అప్డేట్ ఏంటిది అది చెప్తా, లాస్ట్లో ఇంకా క్లారిటీగా చెప్తా. రైట్, అయితే ఇక్కడ ఎస్ కొట్టడమే అన్నిటికీ ఇది సబ్మిట్ చేయాలి. ఈ లింక్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సమజ్గా ఈ లింక్ కావాలి వాళ్ళకి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి మీ లింక్ వివరాలను నింపిన తర్వాత మీ వివరాలను నింపిన తర్వాత మీ వీడియో లింక్ను అక్కడ సబ్మిట్ చేయండి. ఓకే, అతి ముఖ్యమైన గమనిక, మీరు వీడియో పోస్ట్ చేసినప్పుడు కేవలం @whitegold.telugu అనే అకౌంట్ను మాత్రమే ట్యాగ్ చేసి ఫాలో అవ్వాలి. వేరే ఏ ఇతర ఛానల్స్, పేజీలు, హోస్టు, కంటెస్టెంట్లు లేదా పార్ట్నర్ అకౌంట్లను ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం @whitegold.teluguని ట్యాగ్ చేసిన ఎంట్రీలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాము. అర్థమైందా? ఇంకా లేదు నేను శ్రీముఖి అక్కకి ట్యాగ్ చేస్తా, లేదు నేను ఇంకా వేరేటోళ్ళకి బిందు మాధవ్ గారికి, నవదీప్ గారికి, లేదంటే మన అభిజిత్ అన్నకి వీళ్ళందరికీ ట్యాగ్ చేస్తా అంటే నడవది. వీళ్ళెవ్వరికి ట్యాగ్ చేయొద్దు. నువ్వు బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ట్యాగ్ చేస్తా, బిగ్ బాస్ తెలుగుకి ట్యాగ్ చేస్తా, స్టార్ మాకి ట్యాగ్ చేస్తా, హాట్ స్టార్కి ట్యాగ్ చేస్తా, ఇండమాల్ షైన్ ఇండియాకి ట్యాగ్ చేస్తా అంటే నడవదు, దో బై అంటారు. కాబట్టి మీరు సింపుల్గా @whitegold.teluguకి మాత్రం ట్యాగ్ చేయాలి. ఇది మెన్షన్ చేశారు. రైట్, ఇప్పుడు మనం బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఆల్రెడీ ఆడిషన్ వీడియోలు పంపిన వాళ్ళ సంగతి ఏందో చూద్దాం. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఇంకా అప్లికేషన్స్ తీసుకుంటుందా అని అంటే 20th రాత్రి 12ంటికి క్లోజ్ అయితే అన్న పేజ్ ఏదైతే bbtelugu.geostar.com ఏదైతే ఉందో అది అప్పుడు క్లోజ్ కాలే. 20వ తారీఖు 12ంటికి క్లోజ్ కాలే. 21వ తారీఖు కూడా రన్ అయింది. నేను నిన్న కూడా చెక్ చేసిన, 21వ తారీఖు కూడా రన్ అయింది. కానీ ఈరోజు మాత్రం అక్కడ ఒక థ్యాంక్ యూ మెసేజ్ ఉంది. ఏమన్నారంటే, బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని మొత్తం ఇంగ్లీష్లో ఉందన్నాడు. మీ వివరాలు మాకు అందినాయి, యువర్ ఎంట్రీస్ ఆర్ రిసీవ్డ్. ప్రస్తుతం మా టీం వాటన్నిటిని రివ్యూ చేస్తూ ఉంది, పరిశీలనలో ఉన్నది. ఒకవేళ మీరు మీ ప్రొఫైల్ వీడియో కనుక షార్ట్ లిస్ట్ అయితే మా టీం మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తుంది. ఈలోపు అగ్ని పరీక్షకు సంబంధించిన సరికొత్త అప్డేట్స్ అండ్ అనౌన్స్మెంట్స్ కోసం స్టార్మా అఫీషియల్ సోషల్ మీడియా ఛానల్స్ని ఫాలో అవుతూ ఉండండి. అర్థమైందా? అంటే మీ అయిపోయింది, ఒడిచింది ముచ్చట, మేము వైట్ గోల్డ్ త్రూ తీసుకుంటున్నాం, ఇక్కడ దందా కథం, ఇక్కడ దుకాణం బంద్ అయింది, మీరు మూసుకొని అక్కడ అప్లై చేసుకోండి అని ఇండైరెక్ట్గా చెప్పినట్టు. వాళ్ళు నిన్నటిదాకా పెట్టలే. ఎప్పుడైతే వైట్ గోల్డ్ అనౌన్స్మెంట్ వచ్చిందో అక్కడ అది క్లోజ్ చేసేసారు. ఇటు వైట్ గోల్డ్ వచ్చింది, అటు అది క్లోజ్ అయిపోయింది. లేదంటే నిన్న అప్లై చేసుకున్న వాళ్ళు కూడా పోయినాయి అంట కొంతమంది అంటున్నారు. మరి అది సో వైట్ గోల్డ్ ద్వారా మీరు ఎంట్రీ అవ్వచ్చు. అది కూడా ఒక కాంటెస్ట్ ఉంటుంది, ఒక గేమో, లేదంటే మరి మీ వీడియోస్కి ఎక్కువ రీచో, వ్యూసో, లైక్సో ఏమొస్తానో తెలియదు. ఇంకేం చెప్పలేదు వాళ్ళు, ఇంకేం బయట పెట్టలే. కానీ ఈ కాంటెస్ట్ అంతా కూడా ఈ 15 రోజుల మధ్యలో జరిగిపోతుంది. సో ఈ 15 రోజుల మధ్యలోనే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి అప్లై చేసిన వాళ్ళకి కూడా వీడియో కాల్స్ వస్తాయి. ఇప్పటికే వీడియో కాల్స్ వస్తున్నాయి అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టుకొని ఫేక్ మెయిల్స్ని చూపించి వ్యూవర్స్ అండ్ ఫాలోవర్స్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. మీరు ఇలాంటి టైంలో అప్లై చేసిన వాళ్ళందరికీ చెప్తున్నా, ఇలాంటి టైంలో మీరు ఫాలో కావాల్సింది రివ్యూవర్స్ని మాత్రమే. ఫస్ట్ మీ జీమెయిల్ ఐడిని ఫాలో గారి, మీ జీమెయిల్కి మెయిల్ వస్తుంది. రిజెక్ట్ అయితే మీకు మెయిల్ వస్తుంది, యాక్సెప్ట్ అయితే మీకు కాల్ వస్తుంది. జూలై 15th వరకు మీరు ఎదురు చూడొచ్చు మీకు కాల్ వస్తుంది అని. సో జూలై 15th వరకు మీకు కాల్ రాకపోతే కనుక మీరు సెలెక్ట్ కానట్టే. జూలై 15th లోపు మెయిల్ వస్తే, అంటే ఆల్రెడీ మీరు రిజెక్ట్ అయ్యారని చెప్పి మెయిల్ వస్తే ఇంకా ఏం చేయలేము, హరి గోవింద గోవింద చదువుకోవడం బట్టలంతా. అయితే మ్యాటర్ ఏంటంటే జూలై 15 వరకు వస్తాయి మెయిల్స్ వస్తాయి రిజెక్ట్ అని,
లేదంటే యాక్సెప్ట్ అని కాల్స్ వస్తాయి. ఆ తర్వాత అయితే షూటింగ్లు అంటే చాలా బిజీగా ఉంటుంది మొత్తం, మిగతా ప్రాసెస్లు అన్నీ అయితే ఉంటాయి కాబట్టి ఇంకా రావు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మీ అదృష్టం. రైట్, అగ్ని పరీక్షకి అప్లై చేసిన వాళ్ళ సిచ్యువేషన్ ఏంటిది? సిచ్యువేషన్ ఏముందబ్బా, రేపటి నుంచి లేదంటే 25 తారీఖు నుంచి మీకు కాల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో మీరు రంది పెట్టుకోకుర్రి, మీరు బాగా ఎదురు చూడకుర్రి, అయ్యేదేదో అయితేనే ఉంటుంది. వచ్చిందా మన గాచారం మంచుకున్నట్టు, రాలేదా ఇంకా మంచుకున్నట్టు అనుకోర్రి. ఎందుకంటే అది మీ కప్ ఆఫ్ టీ కాదు కావచ్చు, మీరు అద్భుతంగా చేయలేదు కావచ్చు, ఆడిషన్ వీడియో మీది వర్కౌట్ కాలేదు కావచ్చు, మీ క్యారెక్టర్ అంత అద్భుతంగా తెలవలేదేమో. మనం అనుకుంటాం మన వీడియో గమ్మతుంది అని, మన చుట్టాలు, మన చుట్టుపక్కల వాళ్ళు, మన దోస్తుగాళ్ళు, మన ఇంట్లో అందరూ కూడా ఏమంటారు, నువ్వు తోపురా, నువ్వు తురుము నాటు. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ మనలో, నేనే తోపును తురుమునని చెప్పుకుంటే నడవది ముచ్చట. ఎందుకంటే నేను రివ్యూ చేసినా గిన్ని టాలెంట్లు ఉన్నా నేను తోపు అంటే నడవదు, ఎందుకంటే నాకు అక్కడ తోపులు ఉంటారు. సో బెటర్ పర్సనాలిటీ దొరికిందేమో, మనం దొరకలేదేమో, నెక్స్ట్ ఇయర్కి మనం ఇంకా బెటర్ అవుతామేమో, అప్పుడు మనం తీసుకుంటామేమో చెప్పలేం కదా. మనకు మస్తు అనిపిస్తుంది, కానీ అవతలోడికి మస్తు అనిపించకపోవచ్చు. కాబట్టి నెక్స్ట్ ఇయర్కి మనం ఇంకా షైన్ అవుతాం. ఏజ్ పెరిగిన కొద్దీ, ఇయర్ పెరిగిన కొద్దీ మనకి ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్, ఎక్స్పీరియన్స్, థాట్ ప్రాసెస్ అంతా మెరుగవుతూ ఉంటుంది. 55, 60 ఏళ్ళు దాటేదాకా కూడా అట్నే మెరుగైతే ఉంటే అక్కడికి వెళ్ళి మనం డౌన్ అవుతూ ఉంటాం కావచ్చు. కానీ సో చెప్తున్నా, సెలెక్ట్ కాకపోతే బాధపడకుర్రి, సెలెక్ట్ అయితే ఆనందపడకుర్రి. ఇంకొంది, చాలా ప్రాసెస్ ఉంది, చిన్న ప్రాసెస్ కాదు. వీళ్ళు ఇన్స్టాగ్రామ్లలో ఉబ్బాగా ఎందెందో ఎత్తా ఉన్నారు, కానీ ఇక పిల్లనిబ్బా చేష్టలు కానీ నడుతుంది. ఇక అది ఒక సంబరం. సరే, ఇక ఇక్కడ మనం ఇక్కడ బిగ్ బాస్కి పంపిస్తారా ఈ వైట్ గోల్డ్ త్రూ అంటే, బిగ్ బాస్ కదా అగ్ని పరీక్షకి పంపిస్తారు. అక్కడ నుంచి వెళ్ళి సెలెక్ట్ అయితే కనుక ముందుకు పోతావు. అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ చేయొచ్చా? మళ్ళీ చెప్తున్నా, 200% చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ మీరు కొత్త వీడియో రికార్డ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియో ఉందా, ఆ వీడియోకే ముందట ఇంతంత బ్రీఫ్ యాడ్ చేయరు. ఇది నేను వైట్ గోల్డ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష కాంటెస్ట్కి అప్లై చేస్తానా, బిగ్ బాస్ అగ్ని పరీక్షలు సెలెక్ట్ కావడానికి అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ మై ఆడిషన్ వీడియో ఫర్ వైట్ గోల్డ్ కాంటెస్ట్ ఫర్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష టు గెట్ ఎ ఛాన్స్ ఇన్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని చెప్పి మెన్షన్ చేయండి. చేసి ఆ ముక్కను తీసుకొచ్చి దీనికి యాడ్ చేయండి, కలపండి, కొట్టేయండి. దేనికి అప్లై చేయాలి తెలుసు కదా, ఆల్రెడీ చెప్పిన దేనికి అప్లై చేయాలన్నా, మళ్ళీ చెప్పాలన్నా చెప్తాను. వైట్ గోల్డ్ రాసుకోర్రి, వైట్ గోల్డ్ .money /AP తెలుగు TELUGU తెలుగు అంతే. దీనికి .com అని కొట్టుర్రి, ఆ వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ రాగానే అందులోకి పోర్రి, అందులో పోగానే అప్లై అని ఉంటుంది, అప్లై చేయరు. అక్కడ శ్రీముఖి ఫోటో వస్తుంది. 2 వెబ్సైట్లు వస్తాయి, కన్ఫ్యూజ్ కాకూడదు. పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది. చూడండి కరెక్ట్గా, బిగ్ బాస్ అగ్ని పరీక్ష గెట్ ఎ ఛాన్స్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని వాడు మెన్షన్ చేసారు మంచిగా నీట్గా. సో అది క్లిక్ చేయండి, అప్లై చేసుకోరు. ఇది ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ఆల్రెడీ అటు అప్లై చేసారు, ఇటు అప్లై చేస్తారు. వాళ్ళకి ఏంటంటే సోషల్ మీడియాలో ఈ వైట్ గోల్డ్ అనే కంపెనీ గట్టిగా తిరుగుతుంది, అది వాళ్ళకు ఉన్న ప్లస్. ఇప్పుడు అగ్ని పరీక్ష త్రూ ఓకే కాకపోయినా ఇట్లన్నా ఓకే అవుతారేమో. అది చూసే టీం వేరే ఉంటారు, ఇది చూసే టీం వేరే ఉంటారు, లేదంటే 2 టీమ్స్గా డివైడ్ అయిపోయి కూడా చూస్తూ ఉండొచ్చేమో. సో అట్లా సెలెక్ట్ కాకపోయినా ఇట్లా మీకు అదృష్టం మంచిగా సెలెక్ట్ అవ్వచ్చేమో. కొంతమంది మనకు పోయినసారి అగ్ని పరీక్ష కంటెస్టెంట్లు అన్నారు కదా, ఒకసారి కాదు 2 సార్లు పెట్టినాం మేము. ఒకసారి రిజెక్ట్ మెయిల్ వచ్చింది, ఇంకోసారి యాక్సెప్ట్ అయ్యి వీడియో కాల్ వచ్చింది. సేమ్ వీడియో 2 సార్లు పంపిస్తే 2 రకాల రిజల్ట్స్ వచ్చినాయి. అట్లా ఎవరు చూస్తారో తెలియదు, ఎవరికి నచ్చుద్దో తెలియదు, ఎవరు ఓకే ఇస్తారో తెలియదు. మనకు ఆచారం మంచుకుంటే అన్నీ మంచి జరుగుతాయి కదా. అది రాసి ఉంటే మీదే ఛాన్సు, రాసి లేకపోతే ఏం చేయలేం, కానీ ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రయత్నం చేయరు. ఇది మ్యాటర్, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసేయండి. ఉంటా, టేకే చాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ Sinu65. ఈడ కూడా ఫోటో వాడేస్తాగురు. ఎట్లుంది ఈ సెటప్, ఎట్లుంది? అది ఉంది, అది అటు ఉంది, ఇది ఇటు ఇంకోటి సెట్ చేసిన, గమ్మత్ ఉంటుంది కదా అని చెప్పి సెట్ చేసిన. మంచిగా ఉందా, నచ్చిందా? ఏమంటారు కింద కామెంట్ చేయరు. ఇది ఎవరెవరైతే బిగ్ బాస్లోకి పోదాం అనుకుంటున్నారో అప్లై చేసుకోండి, పండగ చేసుకోండి. ఓకే, ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. బిగ్ బాస్ అగ్ని పరీక్ష మీకోసం ఎదురు చూస్తుంది. సామాన్యులకి అవకాశం మళ్ళీ దొరకదు అన్నారు, కానీ ఈసారి మళ్ళీ ఇస్తున్నారు. నిన్న నాకు ఒకరు కామెంట్ చేశారు, అబ్బా నేను అప్లై చేసుకుందాం అనుకున్నా, కానీ లాస్ట్ మూమెంట్లో అప్లై చేసుకుందాం అనేసరికి టైమే అయిపోయిందంట. ఇన్ని రోజులు ఏం చేసినావు నువ్వు? 8 రోజులు 10 రోజులు ఉన్నది కదా, ఈవెన్ ఆ టైం అయిపోయిన తర్వాత కూడా ఒక రోజు ఉన్నది కదా, నువ్వు ఏం చేసినావు? కామెంట్లు పెట్టే బదులు ఆ సైట్ చూసుకొని మళ్ళీ అప్లై చేసుకోవద్దా? నాకు సర్రని కాలుతుంది. నేను అప్లై చేసినా కానీ పోలేదంట. ఎందుకు పోదు?
చూసుకో చక్కగా, మెయిల్ ఐడి చక్కలేదు, నెంబర్ చక్కలేదు, లేదంటే ఆ ఎంబీ ఎక్కువ ఉందో, 200 ఎంబీ వరకు పెంచారు అయినా కానీ నీ చక్క లేదంటే ఇక బేసిక్గా నువ్వు చక్క చేయలేదని అర్థం. లాస్ట్కి అయినాక అంత అయిపోయిన తర్వాత నేను అప్లై చేద్దాం అనుకున్నా కానీ టైం అయిపోయిందంటే ఏం చేసినావు నువ్వు ఇన్ని రోజులు? సరే హాస్పిటల్లో ఉన్నావా, సరే ఎక్స్క్యూజ్ చేద్దాం. ఏమన్నా జరగకూడదు ఏమన్నా ఇంటికాడ జరిగిందా, సరే ఎక్స్క్యూజ్ చేద్దాం. ఇప్పుడు అప్లై చేసుకో మరి. దొరికిందిగా టైం, దొరికిందిగా ఛాన్స్, ఇప్పుడు అప్లై చేసుకో, కొట్టి చూపి.